ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యములో నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్ములు మీ కుటుంబాలను మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రభు నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలంలో మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? మీరంతా ఆయన రెక్కల చాటున భద్రపరచబడి ఉన్నారని, ఆయన కృపలు మీరంతా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ఈ ఉదయాన్ని ఒకవేళ మిమ్మల్ని కలవరపరిచే పరిస్థితులు, మీ మనసును గాయపరిచే పరిస్థితులు, మిమ్మల్ని భయపెట్టే పరిస్థితులు ఒకవేళ మీ ఎదుట ఉన్నాయేమో, దేవుని వాక్కు ద్వారా మీరన్నిటికీ సమాధానం పొందుకోబోతున్నారు. దేవుడు మీ ప్రశ్నలన్నిటికీ జవాబు ఇవ్వబోతున్నారు. ఈరోజు మీరు ఏ ప్రశ్నతో ఈ వాక్యాన్ని వింటున్నారో తప్పకుండా దేవుడు మీకు జవాబిస్తున్నాడు. దేవుని వాక్కును గట్టిగా పట్టుకోండి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువైనది. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ ఆయన మాటలు మాత్రం ఎప్పటికీ గతించిపోవు. ఆయన మాటలు నిజమైనవి. నిత్యము నీ జీవితంలో ఆ మాట పనిచేస్తూనే ఉంటుంది. కాబట్టి అద్భుతాలు చేసి ఆయన మాటను పట్టుకోండి. ప్రార్థనలో పోరాడండి. గొప్ప విజయాలు మీరు పొందుకోబోతున్నారు. అదేవిధంగా మీరు ఇంకెవరైనా సమస్యలు ఉంటే తప్పకుండా మీ ప్రార్థన విన్నపం ఏదైనప్పటికీ కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. మీ భారాన్ని నేను కూడా పంచుకోవాలని ఆశపడి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రార్థనే మన శక్తి. ప్రార్థన ద్వారానే అనేక విజయాలు మనం చూడబోతున్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ఆమేన్. ఈరోజు వాగ్దానాన్ని వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు మాట్లాడుతున్నారు, మీ హృదయమును కలవరపడనీయద్దు, వెరవనీయద్దు అని. ఏ కలవరం నుండి మాట వింటున్నారో, ఎన్ని కలవరాలు మీ జీవితాన్ని ఏలుతున్నాయో, ఏ కలతతో మీరు రాత్రి పండుకొని ఉదయాన్నే లేచారో, ఏ భయము మిమ్మల్ని ఆవరించి ఉందో, ప్రతి కలవరాన్ని తుడిచివేసి సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మదినిచ్చే ప్రభు ఈరోజు మీరెంత మాత్రం కలవరపడొద్దని చెప్తున్నారు. మీ జీవితాన్ని మీరు చూసినప్పుడు, మీ పరిస్థితులను పరిశీలించినప్పుడు మీకు కలవరం కలుగుతుంది. మీ ఫ్యూచర్ని గురించి ఆలోచించినప్పుడు మీకు కలవరం కలుగుతుందేమో, మీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు మీకు కలవరం కలుగుతుందేమో. మీ పరిస్థితులన్నీ మీకు కలవరం పుట్టిస్తాయి. మనుషులు నేను గురించి మాట్లాడుతున్నప్పుడు నీ హృదయం కలవరపడుతుందేమో. మనుషులందరూ ఒక్కటిగా మారిపోయినప్పుడు నీ హృదయం కలవరపడుతుందేమో. నీ జీవితాన్ని గూర్చి, నీ కుటుంబాన్ని గూర్చి, నీ ఆర్థిక పరిస్థితులను బట్టి, నీ అనారోగ్య పరిస్థితులను బట్టి, మీ జీవితంలో కలుగుతున్న అనేక శోధనలను బట్టి మీ హృదయం కలవరపడుతూ ఉంటే ఈరోజు ప్రభు మీతో మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఎంత మాత్రం మీ హృదయాన్ని కలవరపడనీయకండి, వెరవనీయకండి, భయపడకండి, నా యందు విశ్వాసం ఉంచండి, నన్ను ఆశ్రయించండి అని. చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనంలో యాయీరు అనే సమాజ మందిరపు అధికారిని చూస్తాం. ఆయన తన చిన్న కుమార్తె చావసిద్ధంగా ఉందని భయంకరమైన కష్టంలో ఉండి ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువును వేడుకున్నాడు, అయ్యా నా కుమార్తెను బాగు చేయండి, నా ఇంటికి వచ్చిన కుమార్తె మీద చేతులు ఉంచండి, ఆమె బ్రతుకుతుందని ప్రభువును వేడుకున్నాడు. భయంకరమైన వ్యాధితో మరణానికి సిద్ధంగా ఉన్న కుమార్తెను స్వస్థపరచడానికి ప్రభు వెళ్తున్నారు. వారు ఇంకా దారిలో ఉండగానే కొందరు వ్యక్తులు వచ్చి, బోధకుని శ్రమ పెట్టొద్దు, నీ కుమార్తె మరణించింది, మరణించిన నీ కుమార్తెని ఎవరు బాగు చేయగలరు, ఎవరు బ్రతికించగలరు, ప్రభువు కూడా బ్రతికించలేరు, ప్రభువుని శ్రమ పెట్టొద్దని వారు చెప్తున్నప్పుడు ప్రభు సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు, ఆ మనుషుల మాటలేవి కూడా లక్ష్య పెట్టక భయపడొద్దు, నమ్మిక మాత్రం ఉంచు అని. ప్రభువు ఇక్కడ చెప్పే 3 విషయాలు ఏంటంటే, మనుషుల మాటలు ఎంత మాత్రం లక్ష్య పెట్టొద్దు. మనుషులు నిన్ను ఎన్నో అంటారు, నీ జీవితంలో ఏది జరగదంటారు, నీవు పనికిరావంటారు, నీ కుటుంబం బాగుపడదంటారు, నీ అనారోగ్యం తగ్గదంటారు, నీ ఆర్థిక బంధకాల నుండి విడిపించబడలేవంటారు, ఎన్నో అంటారు. అయితే అవేవి కూడా నువ్వు పట్టించుకోవద్దు, ఎంత మాత్రం భయపడొద్దు. ఒక్కటి చెయ్యదేంటంటే నమ్మిక మాత్రం ఉంచు అని చెప్తున్నారు ఆయన. ప్రభు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళందరూ అంటున్నారు,
చనిపోయిన కుమార్తె దగ్గరికి ఎందుకు ఇంకా తీసుకొచ్చావు ప్రభుని అని వారంతా హేళన చేస్తున్నారు, వారంతా నవ్వుతున్నారు. అయితే ప్రభు వారిని ఎవ్వరిని కూడా పట్టించుకోనకుండా ఆ కుమార్తె దగ్గరికి వెళ్ళి ఆమెను ముట్టి స్వస్థపరిచి లేవనెత్తారు. అంత అద్భుత కార్యం అక్కడ ఎందుకు జరిగిందంటే ఆ చుట్టుప్రక్కల ఉన్న వారందరూ కూడా నవ్వుతున్నారు, వారందరికీ విశ్వాసం లేదు, వారందరూ హేళన చేస్తున్నారు. కానీ ఆ సమాజ మందిరపు అధికారి మాత్రం ప్రభువు నమ్మాడు, విశ్వసించాడు. ఆయన నమ్మిన ప్రకారంగానే అద్భుతం జరిగింది అక్కడ. అవును, ఎవరైతే ఆయన మాటను నమ్ముతారో, ఎవరైతే ఆయన చెప్పినట్లుగా విశ్వసిస్తారో, నమ్మిన వారందరూ కూడా పొందుకుంటారు. నమ్మిన వారందరూ జీవితంలో అద్భుతాలు చేస్తారు. ప్రభువు సెలవిస్తూ ఉన్నారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని. ఈ రోజున నీవు నమ్మగలిగితే నీ జీవితంలో కూడా అద్భుతం చూస్తావు. అది ఎట్టి పరిస్థితి అయినా నువ్వు అద్భుతం చూస్తావు. ఎవ్వరికీ సాధ్యం కాని దాన్ని సాధ్యపరుస్తాడు ఆయన. ఈరోజు ప్రభు నీతో కూడా చెప్తున్నారు, నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. అందువల్ల ఏమి చేసినా చేయకపోయినా నమ్మిక మాత్రం ఉంచు, నా మాటను నమ్ము, విశ్వసించు, నువ్వు పొందుకుంటావని చెప్తున్నారు. చూడండి, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎండిన ఎముకల లోయలోనికి యెహెజ్కేలును తీసుకువెళ్ళాడు ప్రభువు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు యెహెజ్కేలుతో, ఈ ఎముకలన్నీ కూడా బ్రతకగలవని నువ్వు నమ్ముతున్నావా? ఇవన్నీ తిరిగి జీవం పొందుకుంటాయని నువ్వు నమ్ముతున్నావా అని. యెహెజ్కేలు నమ్మాడు. అందుకే ఆ భయంకరమైన ఎముకల లోయలో ఉన్న ఎముకలన్నీ కూడా జీవాన్ని పొందుకుని తిరిగి గొప్ప సైన్యముగా లేచారు. అవును, విశ్వసిస్తే నువ్వెంతగా నమ్ముతావో అంత కార్యం పొందుకుంటావు, ఎంత విశ్వసిస్తావో అంత అద్భుతాన్ని చూస్తావు. ఈరోజు ప్రభు నిన్ను కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు, నీ జీవితంలో నేను ఆ కార్యం చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? నీ జీవితంలో నా సమస్య నుండి విడుదల పొందుకోగలవని నీవు నమ్ముతున్నావా? నీ కఠినమైన స్థితి నుండి నీవు విడిపించగలవని నమ్ముతున్నావా? మరణపాశం నుండి విడిపించగలుగుతానని నమ్ముతున్నావా? ఈ బంధకాలన్నిటి నుండి నేను విడుదల పొందుకుంటానని నమ్ముతున్నావా? నమ్ముట నీ వలనైతే సమస్తాన్ని సాధ్యపరుస్తాను నేను, అందువల్ల నమ్మిక మాత్రం ఉంచు అని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, ఏ విషయానికి కలవరపడక, భయపడక, ప్రతి విషయాన్ని గురించి నమ్మిక మాత్రం ఉంచు. నా ప్రభు ఆశ్చర్యకరుడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదాన్ని సెలవిచ్చారు. ఎండిపోయిన ఎముకలను తిరిగి జీవంతో నింపి గొప్ప సైన్యంగా చేశారు. చనిపోయిన లాజరును తిరిగి బ్రతికించారు. చనిపోయిన యాయిరు కుమార్తెను తిరిగి బ్రతికించారు. నన్ను కూడా బ్రతికించగలుగుతారు, నా కుటుంబాన్ని బ్రతికించగలుగుతారు. నా పరిస్థితులన్నిటిని కూడా మార్చగల శక్తి ఆయనకు ఉందని ఈరోజు నమ్మిక మాత్రం ఉంచండి, మీరు అద్భుతాన్ని చూడబోతున్నారు. ఈ ఉదయాన వాగ్దానం నమ్ముతున్నట్లయితే మీరందరూ కూడా, తండ్రి నేను నమ్ముతున్నానయ్యా, ఇదిగో నైనా నన్ను అంగీకరించండి, నా ప్రార్థన అంగీకరించండి. నీవు నా పాపాన్ని క్షమించగలవని నమ్ముతున్నాను, నా శాపాన్ని కొట్టివేయగలవని నమ్ముతున్నాను, నా వ్యసనాలను విడిపించగలవని నమ్ముతున్నాను, నా ఆర్థిక బంధకాలను విడిపించగలరని నమ్ముతున్నాను, నా అనారోగ్య పరిస్థితులను విడిపించగలరని నమ్ముతున్నాను, నా ప్రతి పరిస్థితిని మార్చగలవని నమ్ముతున్నానని మన రెండు చేతులు దేవుని వైపు ఎత్తి హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, నీ ఉచిత కృపను బట్టి మరి ఒక దినాన్ని మా జీవితంలో యాడ్ చేశారు. అనేక దినాలు మాకు అనుగ్రహిస్తున్నారు, అనేక వారాలు మాకు అనుగ్రహిస్తున్నారు, మా ఆయుష్కాలను పొడిగిస్తున్నారు, మాపై నీ కృపను పొడిగిస్తున్నారు, మాపై నీ ప్రేమను పొడిగిస్తున్నారు, పరిస్థితులన్నింటినీ దాటిస్తానని వాగ్దానం చేస్తున్నారు. ఇదిగో తండ్రి, ఈరోజు మాతో మాట్లాడారు, మీ హృదయం కలవరపడనీయకండి, వెరవనీయకండి, నా యందు విశ్వాసం ఉంచండి అని. తండ్రి, ఎంతమంది నేను నమ్ముతూ మోకరించారో, అయ్యా నీవు గొప్పవాడవయ్యా, నాకు తెలియని కార్యాలు కూడా నా జీవితంలో జరిగిస్తారు, నాకు అసాధ్యమైనవి కూడా నువ్వు జరిగిస్తావు, మా కంటికి కనబడిన చెవికి వినబడిన కార్యాలు మీరు జరిగిస్తారు. ఇదిగో నేను మా ప్రతి పరిస్థితిని చేతులకు అప్పగించుకుంటున్నానని అని ఎంతమంది విశ్వసిస్తున్నారో తండ్రి, వారందరి జీవితాల్లో ఇప్పుడే కార్యం ప్రారంభించారని, ఇప్పుడే వారి జీవితాన్ని మారుస్తున్నారని నమ్ముతున్నాను. మరి ముఖ్యంగా ఎంతోమంది నీ బిడ్డలు వారి ప్రార్థన వినపాలు తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. రక్షణ లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయ్యా. ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. పాపం నుండి, వ్యసనాల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ఆర్థిక బంధకాల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. అనారోగ్య సమస్యలను విడిపిస్తున్నందుకు వందనాలు.
ఎవరైనా హాస్పిటల్లో ఉంటే, ఇంటెన్సివ్ కేర్లో ఉంటే తండ్రి ప్రతి ఒక్కరిని ఇప్పుడే దర్శించండి అయ్యా. ప్రతి ఒక్కరిని ఇప్పుడే ముట్టండి నాయన. నీ వాక్కుని పంపి ప్రతి ఒక్కరిని మీరు బాగు చేస్తున్నందుకు వందనాలు తండ్రి. ఎంతమంది కోర్టు కేసెస్లో ఉన్నారో అద్భుతం జరిగించండి అయ్యా. ఎంతమంది అప్పులలో, ఆర్థిక భారాల్లో ఉన్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. ఎంతమంది వివాహాలు కాక ఎంతో దుఃఖంలో ఉండే రోజు నేను మొరపెట్టుకుంటున్నారో, ఎంతమంది గర్భఫలం లేక నేను మొరపెట్టుకుంటున్నారో, పరిశుద్ధాత్ముడ ప్రతి గర్భంలో యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ప్రతి గర్భమును ముట్టండి నాయన. పరిశుద్ధిని రక్తం అది అందుకే పవిత్రపరచగలదు. పరిశుద్ధిని రక్తం అది అందుకే స్వస్థపరచగలదు. పరిశుద్ధిని రక్తం అది అందుకే నూతన సృష్టి చేయగలదని నమ్ముతున్నాను. ఎంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం జరిగించినందుకు వందనాలు. ఎంతమంది స్వంత గృహాల కొరకు ఎదురు చూస్తున్నారో అద్భుతం చేసినందుకు వందనాలు. ఎంతమంది వ్యవసాయంలో నష్టపోతే ఈరోజు చేతులెత్తి ప్రార్థిస్తున్నారో అద్భుతం చేయండి. ఎంతమంది వ్యాపారాల్లో నష్టపోతూ చేతులెత్తి ప్రార్థిస్తున్నారో అద్భుతం జరిగిస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీకు అప్పగించుకుంటున్నాను. సహాయకుడుగా ఉండండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ చక్కటి రిజల్ట్స్ దయచేస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ మీరు సహాయకుడిగా ఉంటున్నందుకు వందనాలు. ఈరోజు గర్భంతో ఉన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దయచేస్తున్నందుకు వందనాలు. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారికి కూడా జ్ఞాపకం చేసుకోనండి. సంవత్సరం అంతా తోడుగా ఉండి నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మీ కుటుంబం అంతటికీ తోడుండి చేపట్టుకుని నడిపిస్తారు. ఈ దినమును ప్రారంభిస్తూ ఉండే ఈ రోజంతా మీ కుటుంబం అంతటికీ తోడండి. వారు చేసే ప్రతి ప్రయత్నం మీరు సఫలపరిచి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో మీరు తోడుగా ఉండి, వారి పనిపాట్లన్నింటినీ మీరు ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు కలవరంతో భయముతో ఉండి వాగ్దానాన్ని విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడో, ప్రియ అక్క, అన్న, ఎంత మాత్రం మీ హృదయం కలవరపడనీయకండి. ఎందుకంటే ప్రభు ఉన్నారు. ఆయన ఏదైనా మార్చగలిగిన ప్రభు నీ జీవితంలో ప్రతిదాన్ని మార్చి అద్భుతకరమైన భవిష్యత్తును నీకు, నీ కుటుంబానికి ఇవ్వబోతున్నారు. విశ్వసించండి. నమ్మిన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే వాగ్దానాన్ని లైక్ చేయండి. తెలిసి వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు, మీ కుటుంబాలను అత్యధికంగా ఆశీర్వదించి దీవించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడు నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.